నమస్తే. నేను నామాల విశ్వేశ్వరరావు, ఎడిటర్, ప్రజామిత్ర దినపత్రిక. అసలు రిజిస్టర్ కానటువంటి ఒక ఫేక్ పత్రిక పేరు చెప్పి లక్ష్మణరావు ఎలాంటి యాక్టివిటీస్ చేశాడు అనే వీడియోల్లో ఇదొక వీడియో. ఆలయదర్శిని మాసపత్రిక పేరిట పేమెంట్ల కోసం లక్ష్మణరావు మరో కొత్త ఎత్తుగడ వేశాడు. రాష్ట్రపతి, ప్రధాని వంటి వారికి లక్ష్మణరావు ఫేక్ ఫిర్యాదుల పరంపర దందాలు మొదలుపెట్టాడు. ఆలయదర్శిని మాసపత్రిక అని ఉన్నటువంటి లెటర్ హెడ్పై లక్ష్మణరావు ఈ ఫిర్యాదులు చేస్తాడు. ఆ లెటర్ హెడ్పై లక్ష్మణరావు పేరు చివరన ఎంఏ లిట్ అని క్వాలిఫికేషన్ వేసుకుంటాడు. లక్ష్మణరావు తన పేరు కింద ఎడిటర్ ఇన్ చీఫ్ ఆలయదర్శిని మంత్లీ మ్యాగజైన్ అని చెప్పి తన డిజిగ్నేషన్ వేసుకుంటాడు. లక్ష్మణరావు తన పేరు కింద ప్రెసిడెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ డివోషనల్ మ్యాగజైన్స్ అని చెప్పి హోదాను కూడా ప్రచురించుకుంటాడు. మరి ముందుగా ఈ లెటర్ హెడ్కి సంబంధించినటువంటి వాస్తవాలు చూద్దాం. లెటర్ హెడ్పై లక్ష్మణరావు పేరు చివరిన ఎంఏ లిట్ అని క్వాలిఫికేషన్ వేసుకున్నాడు. లక్ష్మణరావు తను ఎంఏ లిటరేచర్ చేశానని చెప్పి క్వాలిఫికేషన్ వేసుకోవడం ఒక పెద్ద బిల్డప్. లిట్టు లేదు, లోట పీసు లేదు. లక్ష్మణరావు కనీసం స్కూల్ చదువు కూడా పూర్తి చేయలేదు. బిల్డప్ కొట్టడానికి ఇలా ఎంఏ లిటరేచర్ అని చెప్పి క్వాలిఫికేషన్ వేసుకుంటాడు లక్ష్మణరావు. అలాగే లక్ష్మణరావు తన పేరు కింద ఎడిటర్ ఇన్ చీఫ్ అన్న డిజిగ్నేషన్ వేసుకుంటాడు. అసలు ఆలయదర్శిని పత్రిక అనేదే ఒక బోగస్ పత్రిక. రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. అలా రిజిస్టర్ కాని పత్రిక నడపడం పిఆర్బి యాక్ట్ ప్రకారం నేరం, జైలు శిక్ష పడేటటువంటి నేరం అది. మరి పత్రిక ముసుగులో దేవస్థానాల దోపిడీ కోసం స్కెచ్లో భాగంగానే ఈ ఫిర్యాదు చేశాడు. అలాగే లక్ష్మణరావు తను ప్రెసిడెంట్ అని పేర్కొన్న జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ డివోషనల్ మ్యాగజైన్స్ అనేది ఒక బోగస్ సంఘం. ఆ సంఘానికి కార్యవర్గమే లేదు. నిజానికి అందులో అసలు సభ్యులే లేరు. అది లక్ష్మణరావు జేబు సంస్థ. అసలు రిజిస్టరే కాలేదు. అలా రిజిస్టర్ కాని సంఘం పేరుతో చలామణి కావడం నేరం, చట్టరీత్యా శిక్షార్హుడు. మొత్తం మీద తను పెద్ద జర్నలిస్టు సంఘం ప్రెసిడెంట్ అని చెప్పేసి బిల్డప్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ లెటర్ హెడ్ మీద ఫిర్యాదు లేఖ రాశాడు. తన ఆలయదర్శిని మాసపత్రికకి దేవాలయాల నుంచి పేమెంట్లు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి లక్ష్మణరావు ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశాడు. అలాగే ఈ ఫిర్యాదును రాష్ట్రపతికి పంపించాడు, గవర్నర్కి పంపించాడు, ముఖ్యమంత్రికి పంపించాడు, దేవాదాయ శాఖ మంత్రికి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా పంపించాడు, సమాచార కమిషనర్ కూడా, చీఫ్ సెక్రటరీ కూడా పంపించాడు. ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమంత్రికి ఇచ్చిన ఫిర్యాదును కనుక చూస్తే కనుక దానిలో 76 రిఫరెన్స్లు పేర్కొన్నాడు లక్ష్మణరావు. రిఫరెన్స్లన్నీ కూడా ఆలయదర్శిని మాసపత్రిక పేమెంట్ల కోసం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో జరిపినటువంటి కరస్పాండెన్స్లు ఇవి. లక్ష్మణరావుకి ప్రిన్సిపల్ సెక్రటరీ పంపిన లేక, కమిషనర్కి లక్ష్మణరావు పంపిన లేక, లక్ష్మణరావుకి కమిషనర్ పంపిన లేక, లక్ష్మణరావుకి అడిషనల్ కమిషనర్ పంపించిన లేక, లక్ష్మణరావుకి జాయింట్ కమిషనర్ పంపించినటువంటి లేక, లక్ష్మణరావుకి రాజమండ్రి నుంచి అసిస్టెంట్ కమిషనర్ పంపించినటువంటి లేక, లక్ష్మణరావుకి జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ పంపినటువంటి లేక, ప్రిన్సిపల్ సెక్రటరీకి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ డివోషనల్ మ్యాగజైన్స్ తరపున లక్ష్మణరావు పంపిన లేక, ముఖ్యమంత్రికి అంగర్ స్ట్రైక్ చేస్తానంటూ లక్ష్మణరావు పంపిన లేక, ప్రిన్సిపల్ సెక్రటరీకి అంగర్ స్ట్రైక్ చేస్తానని చెప్పి లక్ష్మణరావు పంపిన లేక, ఇలా మొత్తం 76 లేఖల్ని దీనిలో రెఫరెన్స్గా పేర్కొన్నాడు. అసలు పత్రికే లేదు, దేవస్థానాల అధికారులు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వనే లేదు. కానీ పేమెంట్ల కోసం లక్ష్మణరావు అధికారులు పెద్ద రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారితో ఇంత కరస్పాండెన్స్ అయితే కనుక మరి నడుపుతున్నాడు. ఈ ఒక్కొక్క లేఖలో టిస్టుల మీద టిస్టులు ఉంటాయి. ఒక్కొక్క లేఖపై తదుపరి ఒక్కొక్క వీడియో మరి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే దేవస్థానం నుంచి డబ్బు దోపిడీ కోసం ఇన్ని రకాల వేషాలు వేస్తాడు. వారందరి కార్యాలయాల వర్క్ని, టైంని డైవర్ట్ చేస్తాడు, మ్యాన్ పవర్ని కూడా డైవర్ట్ చేస్తాడు ఈ లక్ష్మణరావు. దేవాదాయ శాఖ దేవస్థానాల్లోని సాక్షాత్తు దేవుడికే శటకోపం పెట్టేస్తాడు. దోపిడీ ముఖ్యం, డబ్బే ప్రధానం ఈ లక్ష్మణరావుకి. మరి ప్రధాని లేదా రాష్ట్రపతి లేదా గవర్నర్ వంటి వారికి ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఏమవుతుందంటే మామూలుగా ఆ రొటీన్ ప్రాసెస్లో ఆ కంప్లైంట్ లేఖని సంబంధించిన కార్యాలయాలకు పంపిస్తారు. ఇది ఒక సాధారణ ప్రక్రియ. అలాగే లక్ష్మణరావు పెట్టిన ఫిర్యాదుని ప్రధాన కార్యాలయం మరి సెక్రటరీకి పంపించింది. అలా పంపినట్టు లక్ష్మణరావు కూడా ఒక కాపీ పంపారు. ఇక చూసుకోండి, లక్ష్మణరావు చెలరేగిపోయాడు. ఆలయదర్శిని మాసపత్రిక పేమెంట్లు ఇప్పించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంది అని చెప్పి లక్ష్మణరావు తన పత్రికలో రాసుకున్నాడు. దేవాదాయ శాఖ కమిషనర్ తలని గొడ్డలకి వేలాడదీయగా నెత్తురోడుతున్నటువంటి బొమ్మని కవర్ పేజీగా ప్రచురించాడు. ఆలయదర్శిని పత్రిక పేమెంట్ల చెల్లింపు కోసం ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసేసుకుందని చెప్పి లోపల కూడా వార్తాంశం రాసుకున్నాడు లక్ష్మణరావు. దిమ్మ తిరిగిన దేవాదాయ శాఖ అని కూడా రాసుకున్నాడు. కమిషనర్ కుప్పుగంతులు అని చెప్పి అని కూడా రాసుకున్నాడు. అకృత్యాలు, అణిచివేత చర్యలు అని చెప్పి కూడా రాసుకున్నాడు. ఆడలేక
ఓడిన మధ్యల కమిషనర్ అని చెప్పి కూడా రాసుకున్నాడు. ఆలయ దర్శన పత్రిక పేమెంట్లు చేయించాలంటూ చీఫ్ సెక్రటరీని కోరుతూ ప్రధాన కార్యాలయం మరి లేఖ రాసింది అని చెప్పేసి లక్ష్మణరావు వార్తాంశంగా రాసుకున్నాడు. ఇంకేముంది, లక్ష్మణరావుని చూసి దేవస్థాన అధికారులు తడిపేసుకున్నారు. లక్ష్మణరావుకి పేమెంట్ చేయకపోతే ప్రధానమంత్రి హెలికాప్టర్ వేసేసుకుని వచ్చేసి తనను అరెస్ట్ చేసేసి మరి ఎత్తుకుపోయి తిహార్ జైల్లో పడేస్తాడేమో అన్నంతగా వణికిపోయారు మరి ఈవోలు. లక్ష్మణరావు అడిగితే చాలు పేమెంట్లు చేసేసారు. కొందరైతే లక్ష్మణరావు అడగకముందే పేమెంట్లు చేసేసారు. ప్రధానమంత్రి ఎపిసోడ్ పుణ్యమని లక్షల రూపాయలు వర్కౌట్ అయ్యాయి లక్ష్మణరావుకి. మరి ఇలాంటి విషయాలపై మరిన్ని వీడియోలు వస్తాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. Oh,